వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీలో కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఫాలో అవ్వాలి? ఆల్రెడీ చాలామందికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. అయితే కొంత మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే స్టాండర్డ్ సబ్జెక్ట్ ఒక్కదాన్నే అయిపోయిన దాకా చూస్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తున్నారు. నేను ఎప్పుడు కూడా 2 ప్లాట్ఫామ్స్ చెప్తానండి. అంటే 2 టాస్క్లు ఇస్తాను. ఒకటి, స్టాండర్డ్ సబ్జెక్ట్ మీకు ఏదైతే ఉందో సిలబస్ ప్రకారం ఎస్వీఆర్ అకాడమీలో ఉన్న వీడియోస్ని చూడటం. రెండోది, డైలీ ఏ మంత్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని ఆ మంత్లో కంప్లీట్ చేసుకోమని చెప్తున్నాను. ఎందుకు ఈ సెకండ్ పార్ట్ ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ పార్ట్లో యాడ్ ఆన్స్ అనేవి సెకండ్ పార్ట్ నుంచి వస్తాయి, అంటే కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. మనకి ఎగ్జాంపుల్ ఏంటండి మీరు చెప్పగలరా అంటే, జీడిపి ఉందండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, లేదా జిఎస్డిపి ఉంది. ప్రతి క్వార్టర్కి కూడా మారిపోతూ ఉంటుంది. Q1లో క్వార్టర్ 1లో ఒకలాగా ఉంటుంది, క్వార్టర్ 2లో ఒకలాగా ఉంటుంది, క్వార్టర్ 3లో ఒకలాగా ఉంటుంది. అంటే స్టాండర్డ్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, అక్కడ ఏ ఇయర్లో చెప్పారనేది కాదు. అంటే 2026లో చెప్పినప్పటికీ కూడా అక్కడ జీడిపి రీడింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి. అందుకనే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి తీసుకున్నటువంటి జీడిపి ఇండికేటర్స్నే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. లేదా సోషియో ఎకనామిక్ సర్వే కానీ బడ్జెట్ నుంచి తీసుకున్న వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఇలానే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందండి. మీరు చదివేటప్పుడు ఆ ఇయర్దే ఉంటుంది, కానీ నెక్స్ట్ మళ్ళీ మీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత వేరేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? సో అందుకనే స్టాండర్డ్ చదివేటప్పుడు అక్కడ ఉన్నటువంటి డాటాని జస్ట్ మీ రెఫరెన్స్ కోసమే యూజ్ చేసుకోవాలి. కానీ రీసెంట్గా అప్లోడ్ అయ్యేటువంటి డేటా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఒక్క హిస్టరీ మినహాయిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, అంతా రీసెంట్ డేటాని ఈరోజు చెప్పినా రేపు ఎగ్జామ్కి పనికి రాకపోవచ్చు. అందుకనే మనకి కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రోజు వరకు కూడా కరెంట్ అఫైర్స్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అందుకని ఎస్వీఆర్ అకాడమీలో స్టాండర్డ్ సబ్జెక్ట్ నుంచి మీరు స్టాండర్డ్స్ నేర్చుకోండి. దానికి సంబంధించిన డేటాని నేను కరెంట్ అఫైర్స్లో ప్రతి నిత్యం అందిస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. సో కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఎప్పటి వరకు చదవాలి? ఫస్ట్ షిఫ్ట్లో జనవరి 2026 వరకు. ఇప్పటి నుంచి కోర్స్ తీసుకున్నారనుకోండి, ఇప్పటి నుంచి వెనక్కి వెళ్ళి జనవరి 2026 వరకు చదవండి. ఇంకా టైం ఉన్నప్పుడు డిసెంబర్ 2025 నుంచి జూన్ 2025 వరకు కూడా చదవాలి. ఇలా కనుక మీరు చదవగలిగితే డేటా రీసెంట్ అప్డేటెడ్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్, కరెంట్ జియోగ్రఫీ, కరెంట్ సోషల్ ఇష్యూస్ వస్తాయి. అప్ టు డేట్ ఉంటారు, కాన్ఫిడెన్స్ అనేది బాగా బిల్డ్ అవుతుంది అనమాట. సో అందుకనే మీరు కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్గా కాదు చూడాల్సింది, ఆల్రౌండర్గా చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని చదువుతూ ఉండండి మీ ప్రిపరేషన్ని. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.